రీసెంట్గా వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ గారు ఒక ప్లెడ్జ్ చేశారు. తనకున్న ఇన్కంలో, తన ఆస్తుల్లో మొత్తంలో 75% ప్రపంచానికి ఇచ్చేస్తాను, సేవకి ఇచ్చేస్తాను, ఫిలాంథ్రపీకి ఇచ్చేస్తానని చెప్పారు. ఆయన 35,000 కోట్ల గ్లోబల్ ఎంపైర్ సృష్టించారు. వేదాంత గ్రూప్ టాప్ మోస్ట్ గ్రూప్, వన్ ఆఫ్ ద టాప్ బిజినెస్ గ్రూప్స్ ఇన్ ఇండియా అనమాట. మల్టీనేషనల్గా కూడా వాళ్ళకి చాలా కంపెనీస్ ఉన్నాయి. రీసెంట్గా ఆయన కొడుకు అగ్నివేష్ ఒక స్కీయింగ్ యాక్టివిటీకి వెళ్ళారు అమెరికాలో. అంటే ఒక మౌంటైనీరింగ్ యాక్టివిటీ అనమాట. దానిలో యాక్సిడెంట్ అయి పడిపోయారు. ఈ ట్రీట్మెంట్లో భాగంగా ఆయన అమెరికాలో ఉన్నప్పుడు ఆయనకి సడన్గా కార్డియాక్ అరెస్ట్ అయి చనిపోయారనమాట. 49 సంవత్సరాల వయసున్న కొడుకు తన కళ్ళ ముందే వెళ్ళిపోవడంతో అనిల్ అగర్వాల్ గారి మనసు కదిలిపోయింది, చెల్లించిపోయింది. తన కొడుకు ఏదైతే లక్ష్యాలు ఉన్నాయో, ప్రపంచాన్ని మారుద్దాం, భారతదేశాన్ని మారుద్దాం, మంచిని చేద్దామని, అంటే ముఖ్యంగా అగ్నివేష్ తన తండ్రి అయిన అనిల్ అగర్వాల్తో అంటుండేవాళ్ళంట, భారతదేశానికి ఏం తక్కువ, మనకి అన్నీ ఉన్నాయి, కానీ మనం ఎందుకు వెనకబడి ఉన్నామని చెప్పి దాన్ని మార్చే దిశగా ఎవ్వరూ భారతదేశంలో ఆకలితో పడుకోకూడదు. అదేవిధంగా ఏ పిల్లవాడు విద్య లేకుండా ఉండకూడదు, ఏ మహిళ కరువుతో ఉండకూడదు. ఇలా చాలా కళ్ళు ఉన్నాయన్నమాట వాళ్ళకి. ఇవన్నీ నెరవేర్చడం కోసం తన సంపదలో 75% భారతదేశానికి ఇస్తానని చెప్పేశారు అనిల్ అగర్వాల్ గారు. తండ్రి కళ్ళ ముందే కొడుకు చనిపోతే ఆ బాధ ఏంటో నాకు అర్థమవుతుంది. ఇలాంటి బాధ ఎవరికీ రాకూడదు. నా దేశం కోసం నేనున్నాను, నా దేశ సేవకే నేనున్నాను, నా ఆస్తంతా ఆల్మోస్ట్ దేశానికి ఇస్తానని చెప్పి ఆయన ప్రకటన చేశారనమాట. దీనిలో అనిల్ అగర్వాల్ ఫౌండేషన్ స్థాపించి 75% ఆయన పర్సనల్ వెల్త్ని గివింగ్ ప్లెడ్జ్ ఇచ్చేశారు. అంటే దేశానికి ఇచ్చేస్తానని చెప్పి ప్రకటించేశారనమాట. దాంతోపాటు ఆయన చాలా కొత్త కొత్త యాక్టివిటీస్కి శ్రీకారం చుట్టబోతున్నారు. ముఖ్యంగా నంద్ గర్ అని చెప్పి దేశంలో ఉన్న అంగన్వాడీ స్కూల్స్ ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా రూరల్ చిల్డ్రన్ కోసం ఉన్న ఈ అంగన్వాడీ స్కూల్స్లో ఈ లెర్నింగ్, న్యూట్రిషన్ కోసం ఖర్చు పెడతారంట. తర్వాత నేషనల్ ఆక్స్ఫర్డ్స్ అని చెప్పి నాన్ ప్రాఫిట్ యూనివర్సిటీ స్థాపించి ఇండియన్ ఎడ్యుకేషన్ అనేది, ఇండియాలో ఉన్న యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అనేది టాప్ లెవెల్లోకి తీసుకెళ్ళి భారతదేశం నుంచి బ్రెయిన్ డ్రెయిన్ కాకుండా, అంటే మన దేశం నుంచి మేధోవాల్స్ కాకుండా చూస్తారంట. ఆ తర్వాత జీరో హంగర్, అంటే భారతదేశంలో హాట్ న్యూట్రిషియస్ ఫుడ్ అనేది, ఏదైతే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళకి వేడి వేడి పౌష్టికాహారం మరియు సప్లిమెంట్స్ అనేవి దాదాపు భారతదేశంలో 70 మిలియన్ల పిల్లలకి అందించాలని ఆయన కోరికంట. అంతేకాదు ఉమెన్ పవర్, దాదాపు 20 మిలియన్ల మహిళలకి వొకేషనల్ స్కిల్స్ అందిస్తూ వాళ్ళని ఆర్థికంగా స్వావలంబన దిశగా నడిపిస్తారంట. దాంతోపాటు రూరల్ హెల్త్, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యం కోసం హాస్పిటల్స్ని అప్గ్రేడ్ చేయడం, ముఖ్యంగా స్వస్థ్ గ్రామ్ అభియాన్ ద్వారా విలేజెస్లో ఉన్న హాస్పిటల్స్ని అప్గ్రేడ్ చేస్తారంట. అన్నిటికన్నా ముఖ్యంగా క్యాన్సర్ కేర్ మీద కూడా దృష్టి పెడతారంట. ఇకపోతే ఎనిమల్ వెల్ఫేర్, ఏదైతే వెటనరీ హాస్పిటల్స్ ఉన్నాయో వాటికి కూడా సపోర్ట్ చేస్తారంట. అండ్ గ్రాస్ రూట్ లెవెల్ స్పోర్ట్స్, అంటే రూరల్ స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో ఫుట్బాల్ కావచ్చు, ఆర్చరీ కావచ్చు, కరాటే కావచ్చు, వరల్డ్ క్లాస్ అకాడమీస్ పెట్టి నేర్పిస్తారంట. ఇలా తన వెల్త్తో భారతదేశాన్ని సుసంపన్న దేశంగా చేయాలని చెప్పి అనిల్ అగర్వాల్ గారు చాలా పెద్ద ప్రణాళిక వేశారనమాట. అండ్ సెల్ఫ్ సఫిషియెంట్ ఇండియా, దేశం కోసం నా వంతుగా ఎంత చేయాలో అంత చేస్తాను, యువతకి మీనింగ్ఫుల్ వర్క్ కల్పించే దిశగా కూడా ప్రయత్నం చేస్తానని చెప్పి అనిల్ అగర్వాల్ గారు ప్లెడ్జ్ చేశారంట. ముఖ్యంగా మనిషికి ఏదైనా బాధ కలిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, అసలు తన ఉనికికే ప్రమాదం, అంటే ఈ జీవితం ఎంత, దీని ఒక పర్పస్ ఏంటి అని ఒక వేదాంతం మనిషి మనసులో వచ్చినప్పుడు ప్రపంచంలోనే ఒక తాత్పర్యం అర్థమవుతుంది, జీవిత పరమార్థం కూడా తెలిసి వచ్చుద్ది.